తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. కొన్ని నియోజకవర్గాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీ మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగిరిలో ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్ఆర్సీపీకి ముఖ్య నేతలు గుడ్ బై చెప్పారు. వారిలో శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, వడమాలపేట జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రెడ్డివారి భాస్కర్ రెడ్డి, లక్ష్మీపతిరాజు, 6 సర్పంచులు, డీసీసీబీ మాజీ డైరెక్టర్లు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. మంత్రి రోజా తమను పట్టించుకోలేదని, తమకు పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని నేతలు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక తమను దూరం పెట్టారని, ఎన్నోసార్లు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజాకు టికెట్ ఇస్తే ఓడిపోతారని ముందే చెప్పామని గుర్తు చేస్తున్నారు. నియోజకవర్గంలో మంత్రి రోజా సోదరుల పెత్తనం ఎక్కువైందని, స్థానిక ప్రజలు వైఎస్ఆర్సీపీ నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా అవినీతి అక్రమాలకు రోజా కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారని ఘాటుగా విమర్శించారు. తామంతా తీవ్ర ఆవేదనతో 5 మండలాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నేతలం రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ కోసం మొదటి నుంచి ఎంత కష్టపడినా గుర్తింపు, ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏపీ ఐఐసీ భూముల్లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, వడమాలపేట టోల్గేట్ వద్ద స్థలాలను రోజా కబ్జా చేయడాన్ని ప్రశ్నించినందుకే తమపై కక్ష గట్టారని నేతలు చెప్పుకొచ్చారు. నగరిలో సీఎం రిలీఫ్ ఫండ్లోనూ రోజా కమిషన్లు దండుకున్నారని, తామంతా త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు నేతలు ప్రకటించారు. నగరిలో మంత్రి రోజాను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు రెడ్డివారి చక్రపాణి రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు రోజా చేసిన అవినీతిపై కాణిపాకంలో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, రోజాను నగరి నుంచి తరిమేయకుంటే ప్రజలు ప్రశాంతంగా బతికే అవకాశం లేదని ధ్వజమెత్తారు. మంత్రి రోజా వైఖరి నచ్చక తాము పార్టీని వీడాల్సి వస్తుందన్నారు. ఐరన్ లెగ్ గా ఉన్న రోజా ఇప్పుడు తమ వల్లే గోల్డెన్ లెగ్ అయిందన్నారు. ఎన్నికల సమయంలో ఒక్కసారిగా ఇంతమంది నేతలు పార్టీని వీడటం రోజాకు ఎదురు దెబ్బే అంటున్నారు. మరోవైపు మొదలియార్ వర్గానికి చెందిన నాయకుడు, మాజీ ఎంపీపీ ఏలుమలై ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. ఆయన పుత్తూరు, నగిరిలో పర్యటించి మంత్రి అవినీతి అక్రమాలు చేశారు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆయన వెంట ఉన్న క్షత్రియ సామాజిక వర్గ నాయకులు కూడా వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు.